నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఏబిసిడి వర్గీకరణపై అటు మాల మాదిగలు మరికొన్ని 57 కులాలు కూడా పోరాటం చేసినాయి. ఎట్టకేలకు ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నామని చెప్పారు. ఈ మధ్య కాలంలోనే అటు లంబాడీలు కావచ్చు, ఇటు ఆదివాసులు కావచ్చు మరో పోరాటాన్ని తెరపైకి ఎత్తిరు. అసలు లంబాడీలు ఎస్టీలే కాదని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతూ ఉంటే, ఎస్టీలుగా మేము మొదటి నుండి ఉన్నామని చెప్పేసి మరో వర్గం చెప్తా ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా లంబాడీల నాయకుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తేనే. అన్న ముందుగల్లా ఒక చిన్న క్వశ్చన్. ఎస్టీలు లంబాడీలా కాదా? 100కు 100 రెట్లు హ్మ్. భారత రాజ్యాంగం ప్రసాదించిన 5 లక్షణాలతో హ్మ్. భారత రాజ్యాంగం ప్రసాదించిన 5 లక్షణాలతో లోకూర్ కమిటీ సూచించిన 5 లక్షణాలతో భారత రాజ్యాంగం అమల్లో వచ్చినప్పటి నుండి హ్మ్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే హ్మ్. లంబాడీలు ఎస్టీలుగా గుర్తించబడ్డారు. ఓకే. కానీ ఇక్కడ 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 ఒక ప్రశ్న ఏందంటే, ఏదైతే ఇందిరాగాంధీ మెదక్ నుండి ఎంపీగా పోటీ చేసినప్పుడు, ఆమె స్వార్థం కోసం లంబాడీలను ఎస్టీల్లో కలిపింది. ఎందుకంటే మెదక్ ప్రాంతంలో లంబాడీల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అనేది వాళ్ళ వాదన. మీరేమంటారు? ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి పోటీ చేసి లంబాడీలో పోటీ చేస్తే ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ఇది దేశం మొత్తం, నాట్ ఓన్లీ తెలంగాణ ఆర్ ఆంధ్ర స్టేట్, ఓకే. దేశంలో ఉన్న 1152 కేసులకు సంబంధించి హ్మ్. చేసి భారతదేశంలో విలీనం చేసినటువంటి ఏదైతే సంస్థానాలు ఉన్నాయో ఆ సంస్థానాలపై సమగ్ర అధ్యయనం చేసిన 33 మంది ఎంపీలు 1967లోనే దీర్ఘకాలికంగా పరిశోధించి దానిపైన అధ్యయనం చేసి పార్లమెంటులో రోజుల వారీగా డిబేట్ చేసి డిస్కషన్ చేసి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి చేసినటువంటి ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ఇది ఇందిరాగాంధీ గారో సోనియా గాంధీ గారో లేకపోతే వాళ్ళో కాదు, ఇది ఇచ్చింది ఓకే. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది. హ్మ్. ఇది కాంగ్రెస్ ఇచ్చిందో బీజేపీ ఇచ్చిందో లేకపోతే ఇందిరాగాంధీ తన సొంత ప్రయోజనాల కొరకు ఇచ్చిందో వాళ్ళకు ఓటేస్తామని ఇచ్చిందో అది కాదు. ఓకే. ఇందిరాగాంధీ గారు కూడా కాదు ఇది. ఇందిరాగాంధీ గారే మాకు అన్యాయం చేశారని అంటాం మేము. ఎందుకంటే 1950 నుండి 52 నుంచి రావాల్సినటువంటి ఎస్టీ ప్రతిఫలాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలకు రాలేదు. హ్మ్. అక్కడే అన్యాయం జరిగింది అంటున్నాం మేము. ఓకే. ఎందుకంటే ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న లంబాడి బంజారా సుగాలీలు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడి బంజారా సుగాలు మేము పెళ్లిళ్ళు చేసుకున్నాం. మా సంస్కృతి ఒకటి, మా భాష ఒకటి, మా వేషధారణ ఒకటి, మేము అన్నీ ఒకటి ఉన్నా కూడా 20 ఏళ్ల పాటు మాకు ఎందుకు ఇయ్యలేదు ఆ రోజు? హ్మ్. భారత రాజ్యాంగంలో మేము ఎస్టీలుగా ఉన్నాం, హ్మ్. హైదరాబాద్ స్టేట్లో ఎస్టీలుగా ఉన్నాం, అన్ని రకాలుగా ఎస్టీలో ఉన్న వాళ్ళు మాకెందుకు వివక్ష చూపించిర్రు? ఓకే. మరి అది కాంగ్రెస్ తప్పే కదా. హ్మ్. కాంగ్రెస్ అన్యాయం చేసిందనే కదా. 20 ఏళ్ల పాటు కష్టపడి పోరాటం చేస్తే, లంబాడి బిడ్డలు పోరాటం చేస్తేనే హ్మ్. దాని తర్వాత అడ్డుగోడగా ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి అడ్డుగోడగా ఉన్నటువంటి ఇదేదైతే సమస్య ఉందో ఎస్టీ రిజర్వేషన్ సమస్య, ఆ సమస్యను తొలగిపోవడానికి భారతదేశ వ్యాప్తంగా చేపట్టినటువంటి ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ద్వారా మళ్ళీ మేము సహజ స్థితికి చేరుకున్నాము. అంతే తప్ప మేము కొత్తగా చేర్చబడింది కాదు, మేము కొత్తగా వచ్చిన వాళ్ళం కాదు, మేము ఆకాశం నుంచి కూడా పడినట్టు అసలే కాదు. ఇక్కడ ఎవరైతే ఒక కమిటీ ఏర్పాటు చేసిందో, ఆ కమిటీలో కూడా క్లియర్‌గా చెప్పిర్రు. ఏమని? ఎస్టీలు ఎవరైతే లంబాడీలను ఎస్టీలో చేర్చిర్రో, ఆ క్షణాన భారత రాజ్యాంగం పైన రేప్ జరిగినట్టు అని చెప్పేసి మెన్షన్ చేసిర్రు రిపోర్ట్‌లో అని చెప్పేసి ఆదివాసీ బిడ్డలు చెప్తా ఉన్నారు. మరి మీరేమంటారు? చూపించమని చెప్పండి. హ్మ్. ఆ పదాలు రేప్ చేసినట్టుగా లేకపోతే భారత రాజ్యాంగం రేప్ చేసినట్టుగా చూపించమని చెప్పండి. నేను చెప్తున్నా కదా, హ్మ్. భద్రాచలం సంబంధించినటువంటి ఎంపీ కె రాధాబాయి హ్మ్. ఏదైతే 33 మంది జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసిర్రో, ఏదైతే సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసిరో ఈ దేశవ్యాప్తంగా, హ్మ్. దానికి సంబంధించినటువంటి ఎవరైతే అనిల్ కే చందా గారు చైర్మన్ 1968లో ఏర్పాటు చేసినట్టు 67లో ఏర్పాటు చేసిన అనిల్ కే చందా కమిటీ భారత పార్లమెంట్ సంయుక్త కమిటీకి పార్లమెంట్ కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి 10 మంది ఎంపీలలో ఈమె కూడా ఒక మెంబర్. ఓకే. భద్రాచలానికి సంబంధించినటువంటి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎంపీ ఈమె, అదృష్టవశాత్తు ఎంపీ. ఓకే. ఆ రోజు కోయబిడ్డ ఈమె. హ్మ్.
ఆ బిడ్డ కూడా దీంట్లో భాగమే కదా. ఉమ్. మరి ఆ బిడ్డ ఆ రోజు అబ్జెక్షన్ చేసిందా? ఓకే. చేయలే కదా. వాళ్ళు కలపాలనే కదా ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్. మేము ఇప్పుడు రాష్ట్రపతిగా మేము లేము, ఉమ్. పార్లమెంట్లో మేము మా సంఖ్య లేదు. ఆ రోజు 1976లో ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ కాసు బ్రహ్మానందరెడ్డి గారు దేశ హోంశాఖ మంత్రిగా పార్లమెంట్లో ఈ ఈ విషయాన్ని లేవనెత్తి బడ్జెట్ పెట్టినప్పుడు, ఈ విషయాన్ని పెట్టినప్పుడు, బిల్ చేసినప్పుడు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? ఓకే. దీంట్లో ఎవ్వరు కాదు, ఒక్కరే ఒకరు ఆలోచించండి, వీళ్ళకి డెవలప్ చేయమని చెప్పింది తప్ప ఈ 11 మంది 10 మందిలో దీని తర్వాత ఎవ్వరు కలపకూడదని కానీ వీళ్ళు ఎస్టీలు కాదని కానీ చెప్పలే. ఓకే. ఏదైతే లోకూర్ గారు చెప్పినటువంటిది కానీ, అనిల్ కే చందా చెప్పినటువంటిది కానీ, భారత పార్లమెంటుకు సంబంధించినటువంటి ఏదైతే జాయింట్ పార్లమెంట్ కమిటీ ఉందో ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా ఎస్టీ జాబితాలో వీళ్ళకి అన్యాయం జరిగింది 20 ఏళ్ల పాటు అని చెప్పి మాత్రమే చెప్పింది. దానికి ఉదాహరణ మాత్రమే వాళ్ళు ఇచ్చినటువంటి ఇగో జాయింట్ పార్లమెంట్ కమిటీ రిపోర్ట్. ఓకే. ఈ రిపోర్ట్ నా దగ్గర ఉంది. దీనికంటే ముందు దీని తర్వాత ఇది 1976లో ఇది మేము రాష్ట్రపతి కాదు, లంబాడి బిడ్డ ఆ రోజు రాష్ట్రపతి లేడు. ఓకే. లంబాడి బిడ్డ పార్లమెంటులో అమెండ్మెంట్ అయిన తర్వాత రాష్ట్రపతి నుండి వెళ్ళి రాష్ట్రపతి నుంచి వచ్చినటువంటి గెజిట్ ఇది, అధికార గెజిట్. ఈ గెజిట్ మరి రాష్ట్రపతి ఆ రోజు మేమా? పార్లమెంట్లో మేమేమైనా సంఖ్య ఉన్నామా? ఓకే. మరి మేము ఏ రకంగా దొడ్డిదారిన వచ్చినాం, ఏ రకంగా వలసవాదులం అవుతామండి? అట్లా మాట్లాడవచ్చా? ఓకే. భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను నువ్వు ఒక వ్యక్తి హక్కును హరించొచ్చా? లేదు కదా. ఓకే. ఈనాటిది కాదు, 100 ఏళ్లుగా, ఒక్కరోజు కాదు, ఈరోజు 100 ఏళ్లుగా ఎస్టీ జాబితాలో ఉన్నాం మేము. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం మేము. ఆనాడే బంజారాలను, ఎస్టీలను, సుగాలీలను, లంబాడీలను ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు మాకేం చేశారండి? వీళ్ళు క్రిమినల్స్, వీళ్ళు ఈ ట్రైబ్స్ క్రిమినల్స్. భారతదేశ బలగాలకు వీళ్ళు ఆయుధ సంపత్తి ఇస్తున్నారు, అన్నం పెడుతున్నారు, ఆహారం అందిస్తున్నారు, వీళ్ళను రోడ్డు మార్గం చూపిస్తున్నారు, అటవీ మార్గం కూడా చూపిస్తున్నారు మా పైన దాడి చేయడానికి అని చెప్పేసి ఏం చేసారు వాళ్ళు? మా పొలాలకు వెళ్ళి బయటికి పోతున్నారు, వీళ్ళ ఆవులు, ఒంటెలు, ఎద్దులు అని చెప్పేసి మా మీద హ్యాబిచువల్ క్రిమినల్స్, ద క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఓకే. ఇది ఇప్పుడు కాదండి, 1871 సంవత్సరంలో. వీళ్ళకి మాట్లాడడానికి ఏమైనా చరిత్ర ఉందా అండి? ఇంకో విషయం చెప్తాను మీకు. పోనీ మేము వలసవాదులు అంటున్నారు, మేము హైదరాబాద్లో వలసవాదులు అంటే బంజారా హిల్స్ ఎవరి పేరు మీద వచ్చింది చెప్పమని చెప్పండి. చెప్పమని నేను ప్రశ్నిస్తున్నా సూటిగా. గోల్కొండ ఖిల్లా కట్టేటప్పుడు మా త్యాగం లేకపోతే మరి అక్కడ ఎందుకు బంజారా దర్వాజా అని మాకెందుకు స్పెషల్ దర్వాజా పెట్టి ఇచ్చిర్రు? హైదరాబాద్లో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఇది సెన్సెస్ ఆఫ్ ఇండియా 1931. ఓకే. 1931 సెన్సెస్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ 1. ఇది రాసింది ఎవరంటే గులాం అహ్మద్ ఖాన్. ఓకే. గులాం అహ్మద్ ఖాన్. ఇది నేను అడిగేది కాదు, ఈ సెన్సెస్ మీరు ఎక్కడైనా కూడా ఓపెన్ సోర్స్, ఇది ఎక్కడి నుంచి మీరైనా తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు? 1931. ఇది ఎప్పుడు అండి? 1921 సెన్సెస్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఇది హైదరాబాద్ స్టేట్, ప్రత్యేకంగా హైదరాబాద్ స్టేట్. ఇది ఎప్పుడు అండి? ఈ వాల్యూమ్ 1913, 1910లో. ఇట్లా ప్రతి దాంట్లో హైదరాబాద్ స్టేట్లో స్వతంత్ర హైదరాబాద్ అంటే దేశంగా పరిగణించిన హైదరాబాద్ స్టేట్లో మేమేమున్నాం? లంబాడీలు, బంజారాలు, సుగాలీలు ఏమున్నారండి? ఎస్టీ జాబితాలో ఉన్నారు. ఓకే. మరి ఇవన్నీ కూడా మీ వైపు ఉన్న రిపోర్ట్లు మీరు చూపిస్తా ఉన్నారు, వాళ్ళ వైపు ఉన్న రిపోర్ట్లు వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ప్రతి వర్గంలో పెద్ద మనుషులు అయితే ఉంటారు. మరి పెద్ద మనుషులు ఎందుకు కూర్చొని మాట్లాడుకోలేకపోతా ఉన్నారు? గతంలో ఎస్సీ వర్గీకరణ అవసరం ఉంది అనుకున్నప్పుడు అటు మాల సామాజిక వర్గం కావచ్చు, ఇటు మాదిగ సామాజిక వర్గం, ఇంకొన్ని వర్గాల నుండి కొంతమంది కూర్చొని మాట్లాడుకొని గొడవను కామ్గా చేసి రాజ్యాంగబద్ధంగా వెళ్దామని చెప్పేసి ఒక హామీ తీసుకొని యుద్ధాలను ఆపేసుకోరు. ఇప్పుడు మీరెందుకు మరి పోటాపోటీగా ఒకరిపైన ఒకరు దూషణలు చేసుకుంటా లేదంటే బలాలు చూపించుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? ఆదివాసీల పైన మా యుద్ధం అసలే కాదు. ఓకే. ఆదివాసీ బిడ్డలు మా మిత్రులు, మా కుటుంబ సభ్యులు. మేము వాళ్ళ మీద పోటాపోటీ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తామండి? ఓకే. మా అసలైన శత్రువు ప్రభుత్వం. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ప్రభుత్వం చేయకుండా, ప్రభుత్వం ఆదివాసీ బిడ్డలను, లంబాడీ బిడ్డలను దగ్గర చూసుకోకుండా, ప్రభుత్వము సమస్యను పరిష్కారం దిశగా చూపించకుండా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే, మంత్రులే ఈ కేసు వెనకాల కేసు వేపించి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే కేసు వేపించి ఆ కేసును నడిపిస్తుంటే, ప్రభుత్వమే ఆదివాసీ ప్రజలను రెచ్చగొడతా ఉంటే,
ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే దానికి ఆద్యం పోస్తా ఉంటే ఎవరు మార్చాలి ఏమంటాను? ఎవరు ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరు చేస్తారు? 100% ప్రభుత్వమే చేస్తుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అంటే ఇది కీలక ఆదివాసీలు శక్- ఉండే వచ్చిన మూమెంట్ కాదంట. ఇది 100% ఇది కాదు. ఈ ప్రొవకేటెడ్ మూమెంట్, ఓకే. ప్రొవకేటెడ్ మూమెంట్ ఇది కావాలని ఆదివాసీ బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రజాప్రతినిధులకు డబ్బులు పెట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేపిస్తున్నటువంటి ధర్మ యుద్ధం కాదు. ఇది ధర్మ యుద్ధం కాదు, ప్రభుత్వం చేపిస్తున్నటువంటి కుట్ర యుద్ధం. ఓకే. ఇది కుట్రతో లంబాడి బిడ్డలు సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు, రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, తమ హక్కులకై గొంతెత్తున్నారు, తండాలో తమ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కోరుకుంటున్నారు. వీళ్ళు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను, అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి హక్కులను అడుగుతున్నారు అని చెప్పేసి మా మీద కుట్ర వంతున్నారు. అంటే ఇదే ప్రభుత్వంలో ప్రభుత్వం చేపిస్తున్న కుట్ర అయితే ఇదే ప్రభుత్వంలో బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా రాముల నాయక్ లాంటి వాళ్ళు చాలా మంది ప్రభుత్వంతో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు తిరగబడరా ప్రభుత్వం మీద? వాళ్ళకి ఏముంది పరిస్థితి అండి? నెత్తిన టోపీ పెట్టి చేతిలో లాఠీ కూడా లేదు పాపం. ఈ రోజు రాముల నాయక్ గారికి చూసినా, బెల్లయ్య నాయక్ గారికి చూసినా నాకు జాలేస్తుంది. వాళ్ళకి ఏమీ లేవు. ఇప్పుడు ఒక ఉద్యమకారుడు బెల్లయ్య నాయక్, ఒక ఉద్యమకారుడు రాములు నాయక్, వాళ్ళని ఏం చేసిందండి ఈ ప్రభుత్వం? వాళ్ళని ఏం చేసేసింది? వాళ్ళకి ఎలాంటి ఏంది చేతిలో సత్వ లేకుండా చేసి మూలన పడేసింది. ఈరోజు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళని ఏం చేసిరు? ట్రైకార్ చైర్మన్ ఇచ్చిర్రు, చెప్పినట్టే చైర్మన్ చెప్పుకోవడానికి. ట్రైకార్ నిధులేవి? ట్రైకార్ బడ్జెట్ ఏది? ట్రైకార్ కు బెల్లయ్య నాయక్ ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత ఇప్పటి వరకు? ఎందుకు లంబాడి బిడ్డలకు కానీ ఆదివాసీ బిడ్డలకు కానీ రేపు బెల్లయ్య నాయక్ ఈ రోజు 100 కోట్లు శాంక్షన్ చేసే అధికారం ఇవ్వలేదు? వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఈయనకు ఎందుకు బడ్జెట్ అలొకేషన్ చేయలేదు? ప్రభుత్వం కుట్ర. రాములు నాయక్ గారి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో బలంగా పనిచేసినటువంటి రాములు నాయక్ గారు, బీఆర్ఎస్ పార్టీలో అత్యంత గౌరవం పొందినటువంటి రాములు నాయక్ గారు, ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటంటే మామూలు వార్డు మెంబర్ లాగా, ఒక వార్డు మెంబర్ కంటే ఘోరంగా ఒక మెంబర్ ఇచ్చిర్రు. ఏం ప్రశ్నిస్తారండి? ఏం మాట్లాడతారండి? వాళ్ళు ఏ క్షణానైనా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణానైనా లంబాడి జాతికి అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వ కుట్రలని గమనిస్తా ఉన్నారు. లంబాడి మేధావులు కానీ, లంబాడి జాతికి సంబంధించినటువంటి ఇంటెలెక్చువల్స్, లేకపోతే ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఈ రోజు మాలాంటి వాళ్ళందరం కూడా గమనిస్తా ఉన్నాం. రాముల నాయక్, బెల్లయ్య నాయక్ రాజీనామా చేస్తారా? ఎప్పుడైనా ఏ క్షణాన్ని ఆ పదవులు వాళ్ళకు వెంట్రుకతో సమానం నేను అనుకుంటున్నా. జాతి పైన ఏదైనా అన్యాయం జరిగిన రోజు, జాతి పైన నిజంగానే కుట్ర జరిగిన రోజు ఆ పదవులను ఇట్లా ఊడబీకేసి వచ్చి జాతితోటి మాతోటి కలిసి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఉద్యమకారులు. ఎందుకంటే ఒక పార్టీలో పనిచేసారు కాబట్టి, ఉండాలి కాబట్టి, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మాకు తెలవాలి కాబట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులను మొత్తం గమనిస్తున్నారు మా బిడ్డలు. వాళ్ళు మా బిడ్డలండి. ఈరోజు ఏం చేసారు వీళ్ళు? నేనేమంటున్నా అంటే బేరీ చేసుకుందాం మనం. కాంగ్రెస్ మనకి అంత దూరం వద్దు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మనం బేరీ చేసుకుందాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఇది బీఆర్ఎస్ పార్టీలో ట్రైకారు జీసీసీ చైర్మన్ లంబాడి బిడ్డలు, అవునా? మంత్రి లంబాడి బిడ్డ. 10 జిల్లాలలో దాదాపుగా 10 జిల్లాలు ఉంటే 10 జిల్లాలు ఉన్ననాడే మాకు 2 కలెక్టర్లు, 33 జిల్లాలు అయిన తర్వాత 4-5 కలెక్టర్లు, ఆర్డీఓలు ఉన్నారు. హైదరాబాద్ లో కూడా మాకు సంబంధించి మా జనాభా ఎంత ఉందో మాకు అంత గౌరవం దక్కేది. మాకంత గౌరవం దక్కేది ఎందుకంటే డీసీపీలు ఉన్నారు, ఏసీపీలు ఉన్నారు, మాకు సంబంధించి ఆర్డీఓ ఉన్నారు, హైదరాబాద్ కలెక్టర్లు పనిచేసారు. బయట జిల్లా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, హైదరాబాద్ లాంటి, లేకపోతే ఆదిలాబాద్ లాంటి, లేకపోతే నల్గొండ లాంటి జిల్లాలకు ఎస్పీలుగా పనిచేసారు, కలెక్టర్లుగా పనిచేసారు, అన్ని చేసారు. ఈ రోజు మా పరిస్థితి ఏంటండి? ఎక్కడ పోయినరు? వీఆర్ ద సింగిల్ లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఎందుకు మాకు ప్రాముఖ్యత లేదు తెలంగాణ రాష్ట్రంలో? మేమే ఓటేసి గెలిపించినాం కదా ఈ తెలంగాణకి. మేమే ఓటు వేసి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, లంబాడీలు ఓటేస్తేనే నేను ఈ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన, లంబాడీ ఓట్లతో నేను గెలిచి ఈ రోజు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అన్నారు. మరి లంబాడీల ఓట్లు, లంబాడీల సంక్షేమం, ఆదివాసీ సంక్షేమం, లంబాడీ ఎస్టీల సంక్షేమం ఎందుకు పట్టదు? ఇది ప్రశ్నిస్తారనే కదా ఈరోజు మా మీద గొడవ పడుతున్నారు. ఇది ప్రశ్నిస్తారనే కదా, అసలు లక్ష్యానికి దగ్గర రానియకూడదనే కదా మాకు ఈ రోజు ఇక్కడ వరకు ఆపేస్తారు. కుట్రలను ఎందుకు ఆదివాసీ నాయకులకు కావచ్చు, ఆదివాసీ బిడ్డలకు చెప్పలేకపోతాం? ఆదివాసీ నాయకులు, ముఖ్యంగా ఆదివాసీ నాయకులు, ఆదివాసీ బిడ్డలు కాదు, ఆదివాసీ ప్రజలు కాదు, ఆదివాసీ నాయకులకు డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తులు. ఆదివాసీ నాయకులు ఆదివాసీ బిడ్డలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు వారి రాజకీయాల కొరకు. వాళ్ళ పూర్తిగా వాళ్ళ రాజకీయాలు. తెల్లం వెంకట్రావు రేపో మాపో ఎమ్మెల్యే పదవి పోతుంది, ఎవరు ఓటేయాలి? ఆదివాసీ బిడ్డలు, భద్రాచలం ఆదివాసీ బిడ్డలు వేయాలి. భద్రాచలంలో మీటింగ్ పెడతారు, వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. దానికి ఫండింగ్ ఎవరు చేస్తారు? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్నారు. ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు, 2-3 మంత్రులు, 1-2 కాదు. దానికి పెద్దల ఆశీర్వాదం ఉంది వాళ్ళకు. దాంతో పాటు బాపురావు
ఎంపీగా ఉన్నాడు, కాంగ్రెస్ లో చేరిండు. తెలం వెంకట్రావు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిండు. ఇప్పుడు ఆయన మళ్ళీ గెలవాలి, బాబురావుకి ఏదైనా పదవి రావాలి. ఓకే. ఇదే కుట్ర వీళ్ళు ఏం చేయాలి, మరి ఆదివాసీ ప్రజలను శాంతించపరచాలి కాబట్టి బాబురావు ముందు ఉండాలి, బాబురావుకు రేపు మాప పదవి ఇవ్వాలనేది వాళ్ళ కుట్ర. మళ్ళీ తెల్ల వెంకటరావుని గెలిపించుకోవాలనేది ఒక కుట్ర. దీని కొరకే ఇదంతా చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఆదివాసీ బిడ్డల ఉండే ప్రాంతాల్లో ఖనిజ సంపద ఎక్కువ, ఇసుక సంపద ఎక్కువ. దీని వెనకాల ఈ మాఫియా ఉంది, శాండ్ ల్యాండ్ మైనింగ్ మాఫియా ఉంది. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ దగ్గరికి వీళ్ళు చొరబడి వాళ్ళని మంచి చేస్తున్నట్టు నటించి వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మంచిగా చేసుకొని దాంతో అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద దోచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రలు వాళ్ళు గమనిస్తలేరు. ఓకే. ఇప్పుడు కోర్టులో కూడా కేసు నడుస్తా ఉన్నట్టుంది. వాళ్ళు కోర్టులో హైకోర్టులో కూడా ఇచ్చారు. ఎట్లాంటి తీర్పు రాబోతా ఉందని చెప్పి ఆశిస్తా ఉన్నారు. ఇది ఈ రోజుతోటో రేపటితోటో తేలే అంశం కాదు. ఓకే. కోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మేము శిరోధార్యం. ఒకవేళ ఎస్టీ జాబితా నుండి లంబాడీలు తొలగాలి అని చెప్పేసి అంటే తొలగడానికి సిద్ధంగా ఉన్నారా? నేనేమంటున్నా, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, సుప్రీంకోర్టు అంటే అక్కడ పైన ఉన్న విష్ణుమూర్తితో సమానమ్మ. ఓకే. మాకు సేవాలాల్ మహారాజ్తో సమానం. సుప్రీంకోర్టు ఉత్తగా కళ్ళు మూసుకొని ఏదో ఇయ్యదు. ఓకే. ఒకవేళ అట్లా ఇయ్యదలుచుకుని ఉంటే ఈ భారత పార్లమెంటు కమిటీలు, రాష్ట్రపతికి, సుప్రీంకోర్టే పవర్ఫుల్ అయితే పార్లమెంట్ ఎందుకు ఉంది? దీనిపైన కమిటీలు వేసినటువంటి వాళ్ళు ఎందుకున్నారు? దీంట్లో సంయుక్త కమిటీలు వేసి ఎస్టీలను ఎక్కడ ఉండాలి ఏందని ప్రతి చట్టంపై సమగ్రంగా అధ్యయనం చేసి డిబేట్స్ 100 రోజుల డిబేట్స్ ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఈరోజు లంబాడి బిడ్డల ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? దేవరకొండ ప్రాంతంలో ఈ రోజు కూడా పడుపు వృత్తితో ఉన్నారు మా వాళ్ళు. మహబాద్ ప్రాంతంలో ఈరోజు పడుపు వృత్తిలో ఉన్నారు. పిల్లల నమ్ముకుంటున్నారు తిండి తిప్పలేక. తండాలలో కనీస సదుపాయాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కనీస సదుపాయాలు లేని పరిస్థితి. చాలా తండాలు ఉన్నాయి, చాలా గుడాలు ఉన్నాయి. ఊరికేనే వెనుకబాటుతనం అంటే ఊరికేనే కాదు. కానీ ఆదివాసీలకు రావాల్సిన ఉద్యోగాలంతా కూడా రిజర్వేషన్ ముందుగా మీరే అందుకొని వాళ్ళకి అన్యాయం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆదివాసులు ఉండాల్సిన ప్రాంతాల్లో కూడా లంబాడీలు టీచర్లుగా ఉద్యోగులుగా వస్తా ఉన్నారు. మాకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి. ఎవరండి దానికి? ఎవరు బాధ్యత వహించాలి? నేను ఒక మాట చెప్తా. రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ మా చేతిలో ఉన్నాయా? భారత పార్లమెంటు రాజ్యాంగం మా చేతిలో ఉందా? యూపీఎస్సీ మా చేతిలో ఉందా? టీఎస్పీఎస్సీ మా చేతిలో ఉందా? ఈరోజు మేమేమైనా ఉద్యోగాలు రాసుకోనికి ఏమైనా చిన్న కాగితం, రూపాయి కాగితం మనం బుక్ స్టోర్లో కొన్ని రూపాయి కాగితం రాసుకున్నట్టు రాసుకుని దాంతో ఉద్యోగాలు చేయవచ్చా? ఎట్లా చేస్తారు? అక్షరాస్యత పెరిగిన తర్వాత ఒక ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని టెస్టులు చేసి దాంట్లో పాస్ అయిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి. ఓకే. ఎక్కడెక్కడైతే టెస్టులు రాస్తారో యూపీఎస్సీ, అది కేంద్ర స్థాయిలో జరిగేటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ సంబంధించి కేంద్ర స్థాయిలో రాయాల్సినటువంటి ఎగ్జాము. దానికి చదివి రాసి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని దాటిన తర్వాత వచ్చే ఉద్యోగాలు. అదేమైనా లంబడోళ్ళు ఉన్నారా ఆడ రాసుకోనికే? ఏమైనా ఇంటర్వ్యూ బోర్డులో లంబడోళ్ళు ఉన్నారా? ఎగ్జామినేషన్ సెంటర్లో ఏమైనా లంబడోళ్ళు ఉన్నాయి రాసుకునేట? అంటే ఎట్లా వీళ్ళ మాటలకు ఏ రకంగా సమాజంలో ఉన్న ఇంటెలెక్చువల్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు మాట్లాడితే ఉద్యోగాలు పోతున్నాయి తీసుకుంటున్నారంటే మనం కిరాణం షాప్లో ఉండే పుట్నాలు, పల్లీలు, మంచినీళ్ళు తీసుకున్నట్టు కాదు కదా. చదివి రాయాల్సిందే కదా. మరి మేము తెలంగాణ రాష్ట్రంలో 7% ఉన్నటువంటి లంబాడీలు, ఎస్టీలు మొత్తం 10%, 7% ఉన్నటువంటి లంబాడీలు నీకు అక్కడో అక్కడో ఉద్యోగాలు ఇస్తే తీసుకుంటే మీ కళ్ళు మంట ఎందుకు? మీరు చదువుకొని మీరు రాయడానికి మేము అడ్డపడ్డామా? మీకేమన్నా రాత పరీక్ష కేంద్రాల్లో లేకపోతే ఎగ్జామినేషన్ సెంటర్లో బోండులకు మేమేమన్నా అడ్డుకున్నామా? కోయలకు ఏమైనా అడ్డుకున్నామా? వాళ్ళు విద్యకు దూరంగా ఉన్నారు కాబట్టి ఎందుకు ఉండాలి? రిజర్వేషన్ కావాలి. రాజకీయ నాయకులు ఎందుకున్నారు? మరి విద్యకు ఎందుకు ఎవరు దూరం పెడుతున్నారు? ఓకే. ప్రభుత్వ బాధ్యత ఏంది? ఎవరిది బాధ్యత? రాజకీయంగా మేమేడన్నా వాళ్ళ కంచెలు వేసినామా? అంటే ఎస్టీలో ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ దానికి బాధ్యులు గారంటారా? నేనేమంటున్నా, దూరంగా ఉన్నారంట. వాళ్ళు ఇంత దూరంగా ఉండడానికి వాళ్ళ నాయకులే బాధ్యులు. వాళ్ళ జనాభా శాతం సోదరులమే అని చెప్పేసి అనుకున్నప్పుడు మీ బాధ్యత కూడా ఉంటది. ప్రభుత్వ బాధ్యత అండి. ఇప్పుడు మీ ఇంటికి పక్కన ఇంటి వచ్చి సాయం చేస్తాడా? చేయడు కదా. ప్రభుత్వము వాళ్ళు ఎప్పుడైతే కులగణన, ఆర్థిక సర్వేలు, లేకపోతే ఆర్థిక అసమానత లేడా ఉన్నాయనేది చూసుకొని ఎవరికి ఎక్కడ ఏం కావాలి. ఇప్పుడు పీవీటీజీఎస్ పెట్టిరండి, ఐటీడీఎల్ పెట్టిర్రు. మరి ఐటీడీఎల్ పెట్టి వాళ్ళకి 10ల సార్లు ఎన్జిఓలు కానీ, ఐటీడీఎల్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఈ తరుణం ఎందుకు డెవలప్ కాలేదు? దానిపైన సమగ్రంగా అధ్యయనం ఏమైనా జరుగుతుందా? ఇవి అక్షరాస్యత పైన అధ్యయనం ఏమైనా జరుగుతుందా? ఇవేవి చర్చ జరగకుండా, ఇవేవి చట్టాలు రూపొందించకుండా లంబడోళ్ళ మీద పడి ఏడిస్తే ఏం ఫలితం?
లంబడోళ్ళ మీద పడితే ఏం ఫలితం? మైదాన ప్రాంతంలో ఉండి ఈ రోజు కూడా అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళు లంబాడి బిడ్డలు కాదా? ఈ రోజు కూడా వందలాది మంది ముంబై, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆటోలు నడుపుకుంటా, రిక్షాలు దొక్కుకుంటా, ఈరోజు కూలి పనులు చేసుకుంటా, రోడ్డు పని దగ్గర, మేస్త్రి పని దగ్గర, బిల్డింగ్ కట్టే దగ్గర అంతా లంబాడి బిడ్డలే కదా. మరి ఎందుకు కనిపిస్తలేరు? ఏడు ఆదివాసి బిడ్డలను చూపించమను. ఆదివాసి బిడ్డలు రోడ్డు పనిలో, లేకపోతే రిక్షా దగ్గరనో, లేకపోతే కూలీ దగ్గరనో, ఆటో నడిపే దగ్గరనో, హైదరాబాద్ లో 10 తండాలు ఉన్నాయి, 33 బస్తీలు ఉన్నాయి. ప్రతి తండాలలో బిక్కు బిక్కుమని గడుపుతున్నారు. వర్షాలు వస్తే నీళ్లు, ఇల్లు లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? తండాలలో ఈ రోజు కూడా ఇల్లు లేవు. వాళ్ళ పరిస్థితి ఏంది? బిడ్డలు అమ్ముకుంటున్నారు, బిడ్డలను కని. వాళ్ళ పరిస్థితి ఏంది? ఏడ బాగుపడ్డారు? అరే దీనిపైన మీద చర్చనే లేనేం లేదు. లంబడోళ్ళు వచ్చిర్రు, వలసవాదులు, కుట్రదారులు, అసలు రాజ్యాంగమే లేదు. రాజ్యాంగం లేకపోతే మేమన్నా రాష్ట్రపతులమా? అంటే పుట్టిన బిడ్డలను అమ్ముకుంటున్నారా, దానం ఇస్తున్నారు? దానం కాదు, అమ్ముకునే పరిస్థితి. తిండి లేక అమ్ముకుంటున్నారు. వందల ఐసిడిఎస్ కేంద్రాలు, ఏవైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో పట్టుకొని మళ్ళీ అనాథాశ్రమాలకు పట్టుకొని వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితులు మనం దేవరకొండ ప్రాంతంలో చూసినాం, కల్వకుర్తి ప్రాంతంలో చూసినాం, మహబాద్ ప్రాంతంలో చూసినాం, నారాయణపేటలో చూసినాం. ఈ రోజు కూడా కొడంగల్ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతమైన రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ ప్రాంతం కానీ, నారాయణపేట కానీ, లేకపోతే కొద్దిగా ముందుకు పోతే మీరు అచ్చంపేట కానీ, లేకపోతే కల్వకుర్తి కానీ, లేకపోతే ఆమన్గల్ కానీ, ఇటు పక్కకు పోతే దేవరకొండ ప్రాంతం కానీ, దేవరకొండ నుంచి ముందుకు పోతే మిర్యాలగూడ కానీ, లేకపోతే సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ముంబైలో పోయి బతుకుతున్నారు లంబాడి బిడ్డలు. ఈ రోజు లంబాడి అక్కడ ఏం పని చేస్తున్నారు వీళ్ళు? ఏదో ఐఏఎస్ లో, లేకపోతే సూట్ లో, బూట్ లో వేసుకొని ఏసీ కార్లలో, బెంచ్ కార్లో తిరుగుతలేరు. ఏం చేస్తున్నారు? రైల్వే ట్రాక్ల మీద పనులు చేస్తా ఉన్నారు, రోడ్డు పనులు చేస్తా ఉన్నారు, ఆటోలు నడుపుతా ఉన్నారు. వాళ్ళు కూలీ మేస్త్రి చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర కాంట్రాక్ట్ పనులు చేస్తా, మేస్త్రి పనులు చేస్తా ఉన్నారు, కూలీ పనులు దినసరి కూలీలుగా పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా నారాయణపేట, కొడంగల్ ప్రాంతంలో పోతే 6 నెలలు ఇంటికి తాళాలు వేసిపోయి వాళ్ళు పోయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. చూడమని చెప్పండి. ప్రభుత్వం కళ్ళు కప్పుకొని ఉన్నదా, కళ్ళు మూసుకొని ఉన్నదా? మరి ఎట్లా ఉండబోతా ఉంది కార్యాచరణ దీనిపైన? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేలు కలుపుతాం, లంబాడి బిడ్డలను మేలు కొలుపుతాం, తండా తిరుగుతాం, ప్రతి మండలానికి పోతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 77 నియోజకవర్గాల్లో లంబాడి బిడ్డలు ఉన్నారు. మేము తలుచుకుంటే ప్రభుత్వమే కూలిపోతుంది మా మీద కుట్ర చేస్తే. మేము ఓటు ద్వారానే చెప్పగలుగుతాం వీళ్ళకు సమాధానం. ఖచ్చితంగా 77 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే గెలవాలన్నా, ఏ ఎంపీ గెలవాలన్నా లంబాడీల ఓట్లే కీలకం. అనవసరంగా మా మధ్య రెచ్చబెట్టకండి, అనవసరంగా మా మధ్య కుట్ర చేయకండి. మీ రాజకీయ పబ్బం కొరకు, ఓ ఇద్దరి రాజకీయ పదవుల కొరకు, లేకపోతే మాకు రావాల్సినటువంటి హక్కులకు మేము ఎక్కడ ప్రశ్నిస్తామో అని చెప్పేసి మమ్మల్ని అక్కడి వరకే ఆపాలని మీరు అనుకుంటున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో మేము గమనించేంత అమాయకులం ఏం కాదు. చదువుకున్నటువంటి వాళ్ళం, పిహెచ్డీలు, పీడిఎఫ్లు అన్ని చేసినటువంటి వాళ్ళం మేము. మాకు రాజ్యం ఏం చెప్తుందో తెలుస్తుంది, రాజ్యం కుట్రలు కూడా గమనిస్తాం. కానీ ఆ పరంగా మీరు పోతే మేము ఏ పరంగా మేము పోతాం. మా వాళ్ళని మేలుకొల్పుతాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండను ఖచ్చితంగా ప్రతి అడుగున ప్రశ్నిస్తాం. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు మాకు, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు మాకు. మీ వాళ్ళనంటే ఎవరిని మేలుకొల్పుతారు? కేవలం ఆదివాసీ బిడ్డలను మేలుకొల్పుతాం, లంబాడి బిడ్డలను మేలుకొల్పుతాం. ఆ లంబాడి బిడ్డలలో ఎవరికైనా అన్యాయం చేస్తే వాళ్ళపైన తిరగబడతాం. ఆదివాసీ బిడ్డలకు కూడా చెప్తాం, మీ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా చెప్తాం, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా చెప్తాం, మేధావుల ద్వారా చెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఇగో మీ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు ఇవి, ఈ కుట్రలు. గత 50 ఏళ్లుగా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 70 ఏళ్లలో కూడా మీరు ఎందుకు అభివృద్ధి కాలేదు? మీ నాయకులు ఏం చేశారు? మీ నాయకులు ఏనాడని ప్రశ్నించారా? ఏనాడైనా ప్రశ్నించిరా? ఈరోజు మంత్రి సీతక్క గారు ఉన్నారు, మరి మా గోండుగూడాలకు ఎందుకు నూతన పాఠశాలలు లేవు? మా గోండుగూడాలకు ఎందుకు ఇంద్రమ్మ ఇళ్ళు లేవు? మా గోండుగూడాలకు ఎందుకు రోడ్లు లేవు? మా గోండుగూడాలో ఎందుకు హెల్త్ సెంటర్లు లేవు? మా గోండుగూడాలకు ఎందుకు బ్రిడ్జీలు లేవు? మా గోండుగూడాలో ఎందుకు ఆర్థికంగా మేము అది ఎదగలేకపోతున్నాం? మా ఐటీడీఏలు ఏం చేస్తున్నాయి? మా పీవీటీజీస్ ఏం చేస్తున్నాయని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు? ఎందుకు మీరు ప్రశ్నిస్తలేరు? మీకు ఎవరు అడ్డుపడుతున్నారు? మేము మంత్రులమా? మేము ముఖ్యమంత్రులమా? ఈ రాష్ట్రంలో, కేంద్రంలో మేము ప్రధాన పాత్రలో ఉన్నామా? మరి మా మీద ఎందుకు మీకు తిరుగుబాటు? మా మీద ఎందుకు? అంటే మేము ఎక్కడ కూడా ఉండకూడదా? భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి మీకు ఎట్లా ఇచ్చారు హక్కులు, మాకు అట్లనే ఇచ్చారు కదా. ఎందుకు మీరు తిరగబడుతున్నారు? మీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు కాబట్టి. అలాగే రాజకీయ పబ్బం కొరకే తెల్లం వెంకట్రావు గారికి రేపు మీ ఓటు అవసరం. సోయం బాపురావు ప్రభుత్వానికి వంచి, లేకపోతే ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకుపోయి ఏదో పదవి పొందడం కోసమే. వాళ్ళ మీ బిడ్డల మీద మీ రాజకీయ నాయకులకు కూడా ప్రేమ లేదు. మీ ఏదో తెల్లం వెంకట్రావు గారికో, సీతక్క గారికో, లేకపోతే సోయం బాపురావు గారికో మీ మీద ప్రేమ లేదు. మీ ఓటు మీద ప్రేమ వాళ్ళకు. మీ ఓటు వేయించడానికి చేస్తున్నటువంటి నాటకం మాత్రమే.
ఎందుకు లంబాడి బిడ్డలు ఎక్కడ బాగుపడరు చెప్పండి? 10% ఉన్నటువంటి ఈ జనాభాలో కనిపియమా? ఎందుకు కనిపియము? మీరు 2%, 3% ఉన్నారు. కోయాలు ఎంత పర్సెంట్ అండి? గోండులు ఎంత పర్సెంట్? రాజగోండులు ఎంత? తోటులు ఎంత? ప్రధానులు ఎంత? ఇక్కడ జనాభా ఎంత? మరి ఎందుకు ఎదగడం లేదు? మీ వాళ్ళకి ప్రశ్నించండి కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. మనకు రావాల్సినటువంటి హక్కుల కొరకు ప్రశ్నిద్దాం అంటున్నా. మనకు రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి హక్కులు, భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు, మనకు రావాల్సిన ప్రత్యేక నిధులు, దాని గురించి ప్రశ్నించాలి తప్ప ఈ రోజు కావాలని చెప్పేసి ఆదివాసీ బిడ్డలను మా వాళ్ళు చాలా మంది చరిత్ర చెప్తున్నారు. మేము ఎట్లొచ్చినాం, మేము ఎట్లున్నాం, స్వాతంత్ర పూర్వం నుండి మేము ఎట్లా ఉన్నాం అనేది పూర్తిగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వీళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నా, రండి మేము ఎట్లున్నామో రాజ్యాంగపరంగా నేను నిరూపిస్తా. ఓకే, మా దగ్గర వందల పుస్తకాలు ఉన్నారా చర్చించడానికి సిద్ధం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యులైనా పర్లేదు, లేకపోతే తెల్ల వెంకట్రావు గారైనా, స్వయం బాపురావు గారైనా, ఎవరైనా రమ్మని చెప్పండి. ఓపెన్ డిబేట్ ఛాలెంజ్ చేస్తున్నా. కేవలం వీళ్ళైనా, వాళ్ళ నుండి ఎవరు వచ్చినా ఓకేనా? నేనేమంటున్నా, ఎవరైనా స్వయం బాపురావు అయినా సరే, కేసులు వేసిన వాడు రమ్మను. చదువుకున్న వాళ్ళం మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కదా. స్వయం బాపురావు వస్తాడా రమ్మని చెప్తున్నా, సిద్ధం. తెల్ల వెంకట్రావు వస్తాడా రమ్మని చెప్తున్నా, సిద్ధం. మా ఇద్దరి మధ్యలో మమ్మల్ని కూర్చోబెట్టి ప్రభుత్వానికి రమ్మను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, లేకపోతే ప్రభుత్వ మంత్రులకు, లేకపోతే సంబంధించిన ఎస్టీకి సంబంధించినటువంటి ప్రత్యేక కమిషనర్స్ ఉన్నారు కదా, ఎస్టీ సంక్షేమ శాఖ కమిషనర్ ఉన్నారు కదా, రమ్మనని కూర్చోమనండి. ఇవన్నీ తీసుకుపోయి పెడదాం. ఇవి లంబాడీలు తయారు చేసినటువంటి గ్రంథాల, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల, మేము ఎట్లెట్లు వచ్చినాం, లోకూర్ కమిటీ ఏం చెప్పింది, అనిల్ కే చందా కమిటీ ఏం చెప్పింది, భారత రాజ్యాంగం ఏం చెప్పింది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు, పార్లమెంట్ సంయుక్త జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏం చెప్పింది, అన్ని చెప్తాం. ముందర పెడదాం. మేమేనాడు రాష్ట్రపతులం కాలేదు, మేము ముద్ర కొట్టుకొని రాలేదు. మేము ఎట్లా ఎస్టీలుగా వచ్చినామో వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. భారత రాజ్యాంగం చెప్తుంది, ద గవర్నమెంట్ డాక్యుమెంట్ కెన్ స్పీక్ ఎవ్రీథింగ్, ద గవర్నమెంట్ రిపోర్ట్స్ కెన్ స్పీక్ ఎవ్రీథింగ్. ఇవన్నీ గవర్నమెంట్ గెజెట్స్ ఇవి. ఇవి చెప్తాయి. ఇవి మేము చెప్పాల్సిన పని లేదు. మేము చెప్తే ఓపెన్ డిబేట్ రమ్మని. నేను టెక్నికల్ అంశాలు మాట్లాడాలంటే మీరు ఇంకో గంట టైం ఇవ్వండి. మేము భారత స్వాతంత్రం పూర్వం నుండి భారత ఈ రోజు వరకు కూడా ఎన్ని చట్టాలైనాయి, ఎవరెవరు దీనిపైన చర్చ జరిగిరు, ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ఎందుకు చేసిర్రు, భారత రాజ్యాంగం కంటే ముందు మా పరిస్థితి ఏంది, హైదరాబాద్ సంస్థానంలో మా పరిస్థితి ఏంది, అన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూసారు కదా, ఏదేమైనప్పటికీ రెండు వర్గాల మధ్య పోరాటం కొనసాగుతున్నప్పుడు ఆ వర్గాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఒకసారి ఆలోచించాలి. అవాస్తవాలను సమాజానికి చూపించి శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, ఎవరికి కావాల్సిన హక్కులు వాళ్ళు సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. త్వరలో అటు ఆదివాసీల నుండి ఇటు లంబాడీల నుండి కూడా ఒక డిబేట్ పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. నిజాలను ఈ సమాజానికి చూపించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ చూస్తున్నాం ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.